హలో, నేను రవికుమార్. ఆర్కే కిచెన్ అండ్ ఫుడ్ ఛానల్ నుంచి ఈ వీడియోను ప్రజెంట్ చేస్తున్నాను. ఇది ఎడ్యుకేషనల్ వీడియో, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియోను ప్రిపేర్ చేశాను. సో ఈ రోజుల్లో చాలామంది థైరాయిడ్తో బాధపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు థైరాయిడ్ కంట్రోల్ కాక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసమని ఈ వీడియో తయారు చేయడం అవుతుంది. సో వాళ్ళు థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏ ఫుడ్ తినాలి, ఎలా ఉండాలి, ముఖ్యంగా ఏ ఫుడ్ తినాలి అనేది 10 పాయింట్ల ద్వారా చెప్తాను. 10 రకాలమైన ఫుడ్స్ వాళ్ళు గ్రూప్ క్యాటరైజ్ చేసి చెప్తున్నాను. ఒకటి, ఫస్ట్ది, వాళ్ళు థైరాయిడ్తో బాధపడే వాళ్ళు తీసుకోవాల్సింది ఐరన్ రిచ్ ఫుడ్ ఐరన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అది ఎంత ఉండాలంటే 150 to 290 మైక్రో మిల్లీగ్రామ్స్ పర్ గ్రామ్ ఉండాలి. 150 to 290 మైక్రో మిల్లీగ్రామ్స్ పర్ గ్రామ్ ఉండాలి. అది ఎందులో దొరుకుతాయంటే సీవీడ్ అంటే సముద్ర పాచి ఉంటుంది, అది అమ్ముతారు, మనకు ఆన్లైన్లో అమ్ముతారు. సముద్రపు పాచి అంటారు దాన్ని. కెల్ప్ అది కూడా సముద్రంతోనే. అది కెల్ప్లో వచ్చి 2000 మైక్రో మిల్లీగ్రామ్స్ పర్ గ్రామ్ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి 1 గ్రామ్ తీసుకుంటే 1000 మైక్రో మిల్లీగ్రామ్స్ ఉంటుంది అన్నమాట. సో స్మాల్ క్వాంటిటీస్లో కెల్ప్ తీసుకోవాలి. ఒక ఆమె ఇది కూడా సీ ఫుడ్ సీలో దొరుకుతుంది. ఒక ఆమె అది కూడా మీరు ఇంటర్నెట్లో సర్చ్ చేస్తే తెలిసిపోద్ది ఏదనేది. 140 మైక్రో మిల్లీగ్రామ్స్ పర్ గ్రామ్ అది ఉంటుంది, అది తీసుకోవాలి. తర్వాత నోరి, అది 16 మైక్రో మిల్లీగ్రామ్స్ పర్ గ్రామ్ ఉంటుంది, అది కూడా సముద్రం ఫుడ్డే, అది తీసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే సిఓడి 120. సిఓడి అంటే ఫిష్ అనమాట. ఆ ఫిష్ 120 మైక్రో మిల్లీగ్రామ్స్ 100 గ్రామ్స్ ఉంటుంది. 120 మైక్రో మిల్లీగ్రామ్స్ పర్ 100 గ్రామ్స్ ఉంటుంది. సో అది అలాంటి ఫుడ్ తీసుకోవాలి. సిఓడి ఫిష్ తీసుకోవాలి. తర్వాత ఎగ్ వచ్చి 25 మైక్రో మిల్లీగ్రామ్స్ ఈచ్ ఉంటుంది. 25 మైక్రో మిల్లీగ్రామ్స్ ఈచ్ అంటే మనం 150 to 290 మైక్రో మిల్లీగ్రామ్స్ తీసుకోవాలి. కాబట్టి ఒక 2-3 ఎగ్స్ కూడా తినవచ్చు. మనం రోజు డైలీ 2-3 ఎగ్స్ కూడా తినవచ్చు. ఇంకో డైరీ ప్రోడక్ట్స్ అంటే మిల్క్ అటువంటిది కొంచెం తాగొచ్చు. క్రాన్బెర్రీస్ అంటే ఎర్రటి పళ్ళు ఉంటాయి, చిన్నవి, అన్నింటిలో డ్రై చేసి వస్తుంది. అది 330 మైక్రో మిల్లీగ్రామ్స్ పర్ 100 గ్రామ్స్ ఉంటుంది. 330 మైక్రో మిల్లీగ్రామ్స్ 100 గ్రామ్స్ తీసుకోకుండా కొన్ని చిన్న 4-5 తింటే మంచిది. నేవీ బీన్స్లో కూడా 25 మైక్రో మిల్లీగ్రామ్స్ 100 గ్రామ్స్. అంటే ఇది ఒక రోజు ఇది, ఒక రోజు అది, ఒక రోజు ఇది అని తీసుకోవాలి మీరు. 27 మైక్రో మిల్లీగ్రామ్స్ 100 గ్రామ్స్ నేవీ బీన్స్ ఉంటుంది. నేవీ బీన్స్ తీసుకోవచ్చు. లేకపోతే పొటాటో, ఒక చిన్న ఆలుగడ్డ పొట్టు తీయకుండా తీసుకుంటే అందులో 30 మైక్రో మిల్లీగ్రామ్స్ 100 గ్రామ్స్ ఉంటుంది, అది కూడా తీసుకోవచ్చు. ఇవి ఐరన్ రిచ్ ఫుడ్స్. ఇవి రోజు రకంగా సప్లిమెంట్ చేసుకుంటూ పోతే మనకు ఐరన్ అనేది మనకు అందుతుంది. దాని ద్వారా థైరాయిడ్కి అది హీలింగ్ అవుతుంది అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ థైరాయిడ్ రావడం వల్ల ఏమవుతుందంటే కొందరికి ఇప్పుడు ఇది ఉంటుంది కదా, ఈ భాగం అనేది, నెక్ భాగం అనేది లావ్ అవుతుంది. అది కొందరిలో ఉంటుంది, ఇది ఉబ్బుతుంది అనమాట. ఇది ఉబ్బి నెక్ భాగం అనేది లావ్ అవుతుంది. సో ఐరన్ ఉన్నది
కాంటెంట్ ఉన్న వస్తువులు తిన్నట్లయితే అది తగ్గిపోతుంది. ఐడిన్ అనేది తక్కువ మోతాదులో తీసుకోవాలి. అది మీకు చెప్పాను కదా, 150 మైక్రో మిల్లీగ్రామ్స్ టు 290 మైక్రో మిల్లీగ్రామ్స్ తీసుకోవాలి. అది ఈ ఫుడ్లలో ఉంటుంది, ఆ రకాలుగా తీసుకోవాలి మీరు. ఆ ఫుడ్ అనేది కూడా చెప్పారు కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే ఐడిన్ సాల్ట్లో కూడా ఇప్పుడు కలుపుతున్నారు. సో ఐడిన్ సాల్ట్ కూడా కొంచెం తీసుకుంటే బాగానే ఉంటుంది ఐడిన్. తర్వాత రెండో రకం ఫుడ్ ఏంటంటే సెలీనియం రిచ్ ఫుడ్. సెలీనియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు సెలీనియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. సెలీనియం రిచ్ ఫుడ్స్ అంటే ఇది T4 ను T3గా కన్వర్ట్ చేస్తుంది. T4 థైరాయిడ్ T4 ను T3గా కన్వర్ట్ చేస్తున్నారు సెలీనియం రిచ్ ఫుడ్. ఈ T4 ను T3గా కన్వర్ట్ చేసేది ఎక్కడ కన్వర్ట్ చేస్తుందంటే మన గట్ అంటే కడుపులో కన్వర్ట్ చేస్తుంది అనమాట. కడుపులో 75% లీవర్లో కన్వర్ట్ చేస్తుంది. లీవర్లో కన్వర్ట్ చేస్తుంది. 25% గట్లో, హెల్తీ గట్, ఆరోగ్యమైన గట్ ఉండడానికి, కడుపు ఆరోగ్యమైన గట్ ఉండడానికి ఇది సెలీనియం రిచ్ ఫుడ్స్ యూజ్ అవుతాయి అనమాట. 75% లీవరు, తర్వాత 25% హెల్తీ గట్ కోసమని ఈ T4 ను T3గా కన్వర్ట్ చేస్తారు అనమాట. ఇవి తీసుకుంటే సెలీనియం రిచ్ ఫుడ్ తీసుకుంటే లీవర్ బాగుంటుంది, తర్వాత గట్ కూడా బాగుంటుంది. ఇంకోటి దీని రికమెండెడ్ వాల్యూ వచ్చేసి పర్ డే ఎంత అంటే 55 మైక్రో మిల్లీగ్రామ్స్ తీసుకోవాలి. 55 మైక్రోగ్రామ్స్. ఇదేంటంటే ఇది ఎక్కువ ఎలా ఉంటుందంటే సెలీనియం రిచ్ ఫుడ్స్ ఏంటంటే బ్రెజిల్ నట్స్ ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, బ్రెజిల్ నట్స్ వస్తాయి. అది కూడా థైరాయిడ్ వాళ్ళకి మంచిది. అది అలా 540 మైక్రోగ్రామ్స్ పర్ ఔన్స్ ఉంటుంది. సో ఔన్స్ తీసుకోకూడదు, కొంచెం తక్కువ తీసుకోవాలి. 540 మైక్రోగ్రామ్స్ పర్ ఔన్స్ ఉంటుంది. ఒక ఔన్స్ ఉంటుంది. సో కొంచెం తక్కువ స్థాయిలో బ్రెజిల్ నట్స్ తీసుకోవాలి. తర్వాత సార్డైన్ ఫిష్లో కూడా మీకు ఈ సెలీనియం రిచ్ ఫుడ్, సెలీనియం కాంటెంట్ ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు సార్డైన్ ఫిష్ కూడా తీసుకోవాలి. సార్డైన్ ఫిష్ అని నెట్లో కొడితే మీకు దొరుకుతుంది. సార్డైన్ ఫిష్ అనేది దొరుకుతుంది, అది కూడా అవైలబిలిటీ ఉంటుంది, అది కూడా తీసుకోవచ్చు. ఎగ్స్ మాత్రం నేను ఇంతకుముందు తీసుకున్నట్టే ఎగ్స్ తీసుకోవాలి. ఎగ్స్ తీసుకుంటే ఇది శరీరమైన ఐడియా అయినా రెండింటిలో ఉంటుంది కాబట్టి ఎగ్స్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. ఈ మన థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఈ ఎగ్స్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ కూడా కొన్ని తీసుకోవాలంటే రోజు కొన్ని తీసుకుంటే మంచిది. అది అలా 15 మైక్రోగ్రామ్స్ ఉంటుంది. సో సన్ఫ్లవర్ సీడ్స్ కూడా కొన్ని తీసుకుంటే మంచిది అనమాట. తర్వాత ఈ థైరాయిడ్ అనే దానికి డ్యామేజ్ చేసేవి ఏముంటాయంటే, థైరాయిడ్ బాగా డ్యామేజ్ చేసేది ఏంటంటే, థైరాయిడ్ అనేది ఎక్కువ పెరగడానికి కారణం అంటే ఎక్సెసివ్ రేడియేషన్స్ ఎక్స్రేలు అవి తీసుకోవడం చేయొద్దు. ఎక్కువ రేడియేషన్కి ఎక్స్పోజ్ కావద్దు. మీరు ఎక్కువ రేడియేషన్కి ఎక్స్పోజ్ కావద్దు. ఎక్స్రేస్ అవి ఏమైనా ఉంటే అవి తక్కువ అంటే అంటవి ఎక్స్రేస్, ఎంఆర్ఐస్ అవి తీసుకోకండి. ఇంకోటి క్రానిక్ స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు. క్రానిక్ స్ట్రెస్ అంటే మీరు సివియర్ స్ట్రెస్కు ఫీల్ అవ్వద్దు. ఇంకోటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే ఫుడ్లో ఈ పదార్థాలు లేకపోవడం వల్ల ఐరన్, సెలీనియము, తర్వాత ఒమేగా రిచ్ ఫుడ్స్ లేకపోవడం వల్ల కూడా మీకు థైరాయిడ్ అనేది బాగా ఎక్కువ అవుతుంది అన్నమాట. సో ఇంకోటి ఆటో ఇమ్యూనిటీ అంటే ఇమ్యూనిటీ లేకపోవడం కూడా ఒక ప్రాబ్లము. ఇంకోటి వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా థైరాయిడ్ ఎక్కువ అవుతుంది. ఇంకోటి మెటల్స్ అండ్ టాక్సిన్స్ అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఇండస్ట్రియల్ పొల్యూషను, ఎన్విరాన్మెంటల్ పొల్యూషను, ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉన్న చోట ఉండడం వల్ల, ఈ గ్యాసెస్ పీల్చడం వల్ల మన సిటీలో ఇప్పుడు వసంతాల్లో మన ఈ గ్యాస్ వదులుతారు కదా, అందులో కూడా ఇలాంటి మెటల్స్ టాక్సిన్స్ ఉంటాయి. సో ఈ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే గ్యాసు దాంట్లో మెటల్స్ టాక్సిన్స్ ఉంటాయి. అవి దానివల్ల కూడా థైరాయిడ్ ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత పెస్టిసైడ్స్ అంటే కాయగూరలు పెస్టిసైడ్స్ వేసి పండించడం వల్ల కూడా దాంట్లో అవి తినడం వల్ల కూడా ఈ థైరాయిడ్ వస్తుంది. తర్వాత ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కూడా వస్తుంది అనమాట. తర్వాత ఇంకోటి మూడోది ఏంటంటే ఒమేగా రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఒమేగా రిచ్ ఫుడ్స్ ఎలా ఉంటాయంటే, ఇది ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. ఇన్ఫ్లమేషన్ అంటే బాధను తగ్గిస్తుంది, థైరాయిడ్ బాధను.
ఎలా ఉంటుంది omega-3 రిచ్ ఫుడ్ అంటే ఫ్యాటీ ఫిష్ అని దొరుకుతుంది, దాంట్లో ఉంటుంది. తర్వాత చియా అండ్ ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ను నానబెట్టుకొని తాగాలి, ఆ నీళ్ళు తాగాలి. ఇది మామూలుగా ఉట్టిగా తినకూడదు, నానబెట్టుకొని నీళ్ళు తాగాలి. అది సీడ్స్ వేసేసి నానబెట్టుకొని ఆ నీళ్ళు తాగాలి. తర్వాత ఎగ్స్లో మామూలుగా మీకు చెప్పాను కదా, ఇది ఎగ్స్లో అయితే కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఎగ్స్ అనేది ఇంపార్టెంట్ ఫర్ థైరాయిడ్ వాళ్ళకు. తర్వాత హెల్తీ ఫ్యాట్ మంచి హెల్తీ ఫ్యాట్ హెల్తీ ఫ్యాట్ అంటే ఫ్యాట్లలో కూడా మంచి రకాలు ఉంటాయి. కొన్ని హెల్తీగా ఉంటాయి, కొన్ని ఏమో డేంజరస్ ఫ్యాట్స్ ఉంటాయి. పాయిజనస్ ఫ్యాట్స్, డేంజరస్ ఫ్యాట్స్ వచ్చినా కూడా ఉంటాయి. ఫ్యాట్స్లో తినే ఫ్యాట్స్ కొంచెం తీసుకోవాలి మనము ఈ థైరాయిడ్ వాళ్ళు. అవి ఏంటంటే అవకాడో ఒకటి అవకాడో తీసుకోవాలి. అవకాడో అంటే అది అల్ట్రా ఈ మోనో యాసిడ్స్ ఉంటాయి, సాచురేటెడ్ యాసిడ్స్ మోనో యాసిడ్స్ ఉంటాయి అనమాట. అవకాడో తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. తర్వాత చినా సీడ్స్, ఇవి అవకాడో ముఖ్యంగా హెల్తీ ఫ్యాట్ అంటే అవకాడో, ఆలివ్ ఆయిల్. తర్వాత గ్రాస్ ఫెడ్ మీట్ అంటే మనం మటన్ అనమాట. మటన్ అటువంటిది కొద్దిగా మోతాదులో తీసుకుంటే ఈ ఫ్యాట్ అనేది హెల్తీ ఫ్యాట్ అనేది వస్తుంది. దానివల్ల కూడా మనకు ఈ థైరాయిడ్ అనేది దాని ఎఫెక్ట్ తగ్గుతుంది. తర్వాత మెకడామియా నట్స్ కూడా తీసుకోవాలి. మెకడామియా నట్స్ అంటే మెకోడామియా నట్స్ అని మీకు నెట్లో దొరుకుతాయి. ఆ నట్స్ కూడా తీసుకుంటే మనకు హెల్తీ ఫ్యాట్స్ అనేది దొరుకుతాయి. ఇవి కూడా మనకు థైరాయిడ్కు యూజ్ అవుతుంది. తర్వాత ప్రోబయాటిక్ ఫుడ్స్ అంటే మన కడుపులో ఏంటంటే మంచి బ్యాక్టీరియాని తీసుకురావడానికి ఇవి యూజ్ అవుతాయి. ప్రోబయాటిక్ ఫుడ్స్ అనేవి మంచి బ్యాక్టీరియా రావాలంటే, మనకు మంచి బ్యాక్టీరియా కడుపులో రావాలంటే అది మంచి బ్యాక్టీరియా ఉంటేనే కావాల్సిన క్యూర్ అనేది జరుగుతుంది. ప్రోబయాటిక్ ఫుడ్స్లో ఇది కిమ్చి అని దొరుకుతుంది. ఇది కొరియన్ ఫుడ్. కిమ్చి అనేది పురియబెట్టిన కూరగాయలతో చేస్తారనమాట. అది ఆన్లైన్లో దొరుకుతుంది, అదైనా తీసుకోవచ్చు. తర్వాత యోగట్, పెరుగు తీసుకోవాలి. మనకు తెలుసు కదా, పెరుగు తీసుకోవాలి. తర్వాత బటర్ మిల్క్ అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి. తర్వాత న్యాచురల్ చీజ్ కూడా తీసుకోవాలి. తర్వాత కుంబూచా టీ అనేది ఉంటుంది. కుంబూచా టీ అనేది ఆన్లైన్లో దొరుకుతుంది. అది కూడా తీసుకుంటే మనకి ఈ ప్రోబయాటిక్ ఫుడ్స్ అనేవి మనకు శరీరానికి తీసుకున్నట్టు ఉంటుంది. ఈ ప్రోబయాటిక్ ఫుడ్స్ కూడా ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉండాలి. తర్వాత మన దీనికి హెల్త్ ఛాలెంజెస్ ఏంటంటే, ఈ థైరాయిడ్ రావడానికి కారణాలు ఏంటంటే యాంటీబయాటిక్స్ ఎక్కువ ఉండడం వల్ల. తర్వాత ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ అంటే చెప్పారు కదా, ఈ పరిశ్రమల నుంచి విడుదలయ్యే రసాయనాల వల్ల. తర్వాత పెస్టిసైడ్స్ చెప్పాను కదా ఇంతకుముందే. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఈ పిజ్జాలు, బర్గర్లు, ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటాయి కదా, అవి తీసుకోకపోవడం మంచిది. తర్వాత స్ట్రెస్ ఇంతకుముందే చెప్పారు, స్ట్రెస్ కూడా పడవద్దు, ఎక్కువ పడదు. తర్వాత పాండమిక్స్ అంటే మన కరోనా వచ్చింది కదా, కరోనా రావడం వల్ల కూడా కొంతమందికి థైరాయిడ్ అనేది ఎక్కువ మందికి ఎఫెక్ట్ అయింది. కొంతమందిలో ఇప్పుడు కొత్తగా వచ్చింది అనమాట కరోనా వచ్చిన తర్వాత. సో పాండమిక్ దాంట్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం కూడా దీనికి వస్తుంది అనమాట. సో ఇదే అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఫుడ్స్ ఏం తీసుకోవాలంటే ప్రీబయాటిక్స్. ఇంతకుముందు ప్రోబయాటిక్ ఫుడ్ అని చెప్పాను, ఇప్పుడు ప్రీబయాటిక్ ఫుడ్స్ తీసుకోవాలి. ప్రీబయాటిక్ ఫుడ్ అంటే గట్లో బ్యాక్టీరియా అని చెప్పాను కదా, ఆ బ్యాక్టీరియా ఉండడానికి ఆ ఫుడ్ ప్రోబయాటిక్ తీసుకోవాలి. ఆ బ్యాక్టీరియాని కరెక్ట్గా మెయింటైన్ చేస్తానికి ప్రీబయాటిక్ ఫుడ్స్ తీసుకోవాలి. ఇది కడుపులోకి మంచిది అనమాట. మన తిన్నదంతా మంచిగా డైజెస్ట్ అయ్యి ఒంటికి పడుతుంది. థైరాయిడ్కు మంచి హీల్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. గార్లిక్ కొంత మొదలు తీసుకోవాలి. గార్లిక్ అంటే తెలుసు కదా మీకు, గార్లిక్, ఆనియన్స్ కొంత మోతాదులో తీసుకోవాలి. తర్వాత లీక్స్, ఉల్లిపొరక ఉంటుంది కదా, అది కూడా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి, ఉల్లిపొరక. తర్వాత బార్లీ ఓట్స్ కూడా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి.
తర్వాత అస్పరాజస్ తోటకూర కూడా తీసుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి. ఇది తీస్తే ప్రీబయోటిక్ ఫుడ్స్ అనమాట. ప్రీబయోటిక్ ఫుడ్స్ ఈ ఫుడ్స్ తీసుకోవాలి. తర్వాత ఇంకోటి అంటే హై ఫైబర్ ఫుడ్స్ తీసుకోవాలి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు హై ఫైబర్ ఫుడ్స్ తీసుకోవాలి. హై ఫైబర్ ఫుడ్స్ అంటే చియా ఫ్లాక్స్ సీడ్స్లో ఫైబర్ ఎంత 10 grams per ounce ఉంటుంది. సో చియా ఫ్లాక్స్ సీడ్స్ కొంత రోజు తీసుకోవాలి. యాపిల్స్ అండ్ పీచెస్ థైరాయిడ్కి మంచిది. యాపిల్స్ అండ్ పీచెస్ థైరాయిడ్కి మంచిది. అవి 5 grams దాంట్లో ఉంటుంది హై ఫైబరు. సో అది తీసుకోవాలి. తర్వాత లెంటిల్స్ అండ్ బ్లాక్ బెర్రీస్లో ఉంటుంది. తర్వాత రాస్బెర్రీస్లో కూడా ఉంటుంది. ఈ హై ఫైబర్ ఫుడ్స్ రాస్బెర్రీస్, లెంటిల్స్ అంటే యాపిల్ అండ్ పీచెస్, చియా అండ్ ఫ్లాక్స్ సీడ్స్. తర్వాత అవకాడోలో, రాస్బెర్రీలో ఈ హై ఫైబర్ సీడ్స్ ఉంటాయి. ఇవన్నీ మనకు థైరాయిడ్ ఉన్నప్పుడు చాలా మంచిది తీసుకుంటే. తర్వాత పాలిఫినాల్ రిచ్ ఫుడ్, ఇంకోటి అయితే పాలిఫినాల్ రిచ్ ఫుడ్స్. పాలిఫినాల్ ఉండేటువంటిది ఫుడ్ కూడా తీసుకోవాలి. అది ఎందులో ఉంటుందంటే బ్లూబెర్రీస్ తీసుకుంటుండాలి అప్పుడప్పుడు. గ్రీన్ టీ తాగాలి అప్పుడప్పుడు, గ్రీన్ టీ తాగాలి అప్పుడప్పుడు. తర్వాత వాల్నట్ తీసుకుంటుండాలి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు వాల్నట్ మంచిది. తర్వాత ఆలివ్ ఆయిల్ మంచిది థైరాయిడ్ ఉన్న వాళ్ళకు. ఆయిల్ యూజ్ చేస్తే మంచిది. సన్ఫ్లవర్ ఆయిల్ కాకుండా ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తే మంచిది. తర్వాత ఇంకా రెడ్ వైన్ కూడా మంచిదే దీనికి ఉన్న వాళ్ళకు. తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అంటే బాధను, మంటను తగ్గిస్తుంది. ఈ ఫుడ్ ఏంటంటే టర్మరిక్, మన కూరల్లో టర్మరిక్ యూజ్ చేస్తాం కదా అది. తర్వాత జింజర్ కొంత మోతాదులో తీసుకోవాలి. గార్లిక్ కొంత మోతాదులో తీసుకోవాలి. తర్వాత బెర్రీస్, లీఫీ గ్రీన్ వెజిటబుల్స్ తీసుకోవాలి కొంత మోతాదులో. తర్వాత టమాటాస్ కూడా ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకు తీసుకుంటే మంచిది. తర్వాత గట్ హెల్తీ ఫుడ్ అంటే కడుపుకు మంచి హెల్తీ ఉండడానికి తీసుకోవాల్సింది ఏంటంటే బ్రోన్ బ్రాచ్ క్యాబేజ్. బ్రోన్ బ్రాచ్ అంటే మీకు అన్నిట్లో దొరుకుతుంది చూడండి. తర్వాత అలవీరా కూడా కడుపుకు మంచిదే. తర్వాత జింజర్ మంచిదే. తర్వాత మార్ష్ మెల్లో రూట్ అని కూడా ఈ కడుపుకు మంచిది అనమాట. ఇవి కూడా అప్పుడప్పుడు తీసుకోవాలి. మార్ష్ మెల్లో రూట్ అనే నెట్లో సెలెక్ట్ చేస్తే మీకు అదేందని తెలుస్తుంది, మార్ష్ మెల్లో రూట్. సో ఇవి అనమాట. ఈ ఫుడ్ అన్ని మనం తీసుకున్నట్లయితే మన థైరాయిడ్ లెవెల్స్ నార్మల్గా ఉండి మనకి ఏ ఇబ్బంది లేకుండా, మనకి ఏ ప్రాబ్లం లేకుండా, మనం వెయిట్ పెరగకుండా చాలా ఆరోగ్యాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండవచ్చు. సో ఇది మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి. ఒకవేళ కొత్త వాళ్ళు అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించగలరని మిమ్మల్ని కోరుతున్నాను. ఇట్లు రవికుమార్.